రైట్. శివప్రసాద్ చెప్పండి, కేంద్రం మరి స్టాలిన్ ఈ రకంగా హాట్ కామెంట్స్ చేస్తుంటే పరిగణించే అవకాశం ఉందా? డెఫినెట్గా అమిత్ షా లాంటి సీనియర్ నాయకులు ఎవరైనా స్పందించే అవకాశం ఉంది దాని మీద డెఫినెట్గా. ఎందుకంటే తమిళనాడు అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం, అందులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తమకంటూ ఒక పెద్ద పాత్రను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తోంది. స్టాలిన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, స్టాలిన్ కుటుంబం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, కుటుంబ పాలన అనేటటువంటి మాటలు, అనేక రకాల కుంభకోణాలు, వీటన్నిటి మధ్య స్టాలిన్ మీద ఉండేటటువంటి వ్యతిరేకత ప్రజల్లో యాంటీ ఇంక్యుంబెన్సీ న్యాచురల్గా ఉంది. దాన్ని అన్నాడీఎంకే బీజేపీ కూటమి దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. చాలా భారీగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రచారాలు చేస్తున్నారు. చాలా గట్టిగా ఈసారి తమిళనాడు, బెంగాల్ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి. గతంలో మమతా బెనర్జీని 2021లో ఎదుర్కొన్నప్పుడు 48% ఓట్లు మమతా బెనర్జీకి ఉండి 35% ఓట్లు బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో ఈసారి మొత్తం అంతా కూడా తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోందని చెప్తున్నారు. అట్లాగే తమిళనాడులో అధికారంలోకి రాకపోయినా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 27 సీట్లు మాత్రమే తీసుకుంటున్నటువంటి బీజేపీ అలయన్స్ గ్యారంటీగా మంత్రివర్గంలో స్థానం తీసుకోవడమో లేదా ఏవి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమిళనాడు మీద కూడా ఫోకస్ ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు 23వ తేదీన ఎలక్షన్స్ జరగనున్నాయి, ఓటింగ్ జరగనుంది. బెంగాల్లో మాత్రం 29వ తేదీ మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్ జరుగుతాయి. 2 విడతలుగా అక్కడ నిర్వహిస్తున్నారు. తమిళనాడు మాత్రం ఒకే విడతలో పూర్తవుతుంది. కాబట్టి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి వేళ ఈ రకంగా ఇటువంటి కామెంట్స్ చేయడం ద్వారా ప్రజలు ఎత్తకొచ్చేటటువంటి ఏర్పాట్లు, ప్రయత్నాలు స్టాలిన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. చూడాలి, అమిత్ షా నుంచి పెద్ద లీడర్ డెఫినెట్గా దీనికి స్పందించే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. గీతిక. శివప్రసాద్, అలాగే చెప్పండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాగే హాట్ కామెంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా? బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంతవరకు పెద్ద భారీగా దీని మీద మాట్లాడే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ మాత్రం ఊరుకుంటారా? డెఫినెట్గా ఖచ్చితంగా దీని మీద మాట్లాడతారు, డీలిమిటేషన్ మీద చాలా తీవ్రంగా స్పందిస్తారు. అంటే కేంద్రం నుంచి, అంటే సెంట్రల్ నుంచి, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధిష్టానం నుంచి వచ్చినటువంటి నిర్ణయం మేరకే మీరు మహిళా బిల్లుకి మాత్రం మీరు సమర్థత చెప్పండి, డీలిమిటేషన్ మీరు వ్యతిరేకించండి, అలాగే పనికిమాలిన చర్య వేస్ట్, దానివల్ల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనేటటువంటి వాదన తీసుకోమని ఏదైతే వస్తుందో దాని ప్రకారమే అందరూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. స్టాలిన్ అయితే ఏకంగా ఉద్యమమే చేస్తారని చెప్తూ ఉన్నారు. కర్ణాటకలో కూడా ఇటువంటి పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలోనూ వ్యతిరేకత వస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా దాన్ని సమర్థిస్తున్నాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ విత్ బీజేపీ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో, రాజ్యసభలో రెండింటిలో కూడా మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు బిల్లులు పాస్ అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ పాస్ అయితే, అందుకే స్టాలిన్ ఆ మాట అంటున్నారు, బిల్లు పాస్ అయిన తర్వాత నేను భారీ ఉద్యమం చేస్తాను ఇక్కడ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి బిల్లు పాస్ అవుతుందని వాళ్ళకు కూడా తెలుసు. ఆ ఉద్యమం ఏం చేస్తారు, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. గీతిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివప్రసాద్.